ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. నిన్న కేటీఆర్ మాటలను బట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని విమర్శించారు డాక్టర్ లక్ష్మణ్. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రభుత్వము లక్షల సంఖ్యలో విపక్షాలై, వ్యాపారులై లేదా సమాజంలో ప్రముఖులై, రియల్ ఎస్టేటు బాధ్యులై, వ్యాపారులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణలు. ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వం చెప్పితే చేశామని, కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు, ఒకరిద్దరి లంగాలే లుచ్చాలే జరిగిండొచ్చు అని వారు మాట్లాడుతారు. అంటే కేటీఆర్ గారు ఒప్పుకుంటా ఉన్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండవచ్చని, అది ఒకరిదా ఇద్దరిదా వేలదా ఆ విషయం పక్కన పెడితే అదేదో పోలీసుల పని మాత్రమని వారు చెప్తున్నారు. పోలీసులేమో ప్రభుత్వం ఆదేశాల మేరకు జరిపామని. ఈ రకంగా బాహాటంగా ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బురద జల్లే విధంగా ఈ రకంగా ఢిల్లీలో దోస్తీ, ఇవాళ గల్లీలో కుస్తీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహారంగా ఇవాళ స్పష్టంగా ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు.